హాయ్ అందరికీ. నేను ఈరోజు పాత పద్ధతిలో కిచిడీ చేశానండి. ఈ కిచిడీ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా మైల్డ్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. పెసరపప్పు బియ్యంతో కలిపి వండుతాం అనమాట. చాలా రుచిగా ఉంటుంది. ఇది పూర్వం పిల్లలకి చేసి పెడితే చక్కగా హ్యాపీగా తినేసేవారు. ఇప్పటికి కూడా తింటారేమో మరి. ఇందులో దీనికి నెయ్యి కొద్దిగా, నూనె కొద్దిగా వేస్తాము. వేసిన తర్వాత కొంచెం తాలింపు దినుసులు ఏంటంటే లవంగాలు, చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు, ఈ మూడు కొంచెం నూనె కాగిన తర్వాత వేయాలి. మనం ఎప్పుడు కూడా మసాలా వేసిన తర్వాత పచ్చి నూనెలో అట్లా నూనె కాకుండా అట్లా వేసేస్తుంటారు చాలామంది. ఆవాలు కానీ జీలకర్ర కానీ అట్లా వేస్తే దాని టేస్ట్ నూనెకి రాదండి. నూనె బాగా కాగిన తర్వాతే మనం ఏదైతే వేస్తున్నామో దాని ఫ్లేవర్ నూనెకుండి మనం వండే పదార్థానికి అంతటికీ కూడా ఆ టేస్ట్ పట్టుకుంటుంది అనమాట. అది మనం గ్రహించుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తాము. వేసేసి అది కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా వేగిన తర్వాత పొటాటో పీసెస్ వేస్తాము. మీరు ఏ వంట చేసినా అది అక్కడ గుర్తుంచుకోండి. నూనెలో మనం ఏదైతే ఫ్లేవర్ కావాలనుకుంటున్నామో, నాన్ వెజ్ ఫ్లేవర్ కావాలంటే లవంగాలు, చెక్క ఇట్లాంటివి వస్తాయి. వెజ్ ఫ్లేవర్ అయితే ఆవాలు, జీలకర్ర ఇట్లాంటి ఫ్లేవర్స్ వస్తాయి అన్నమాట. ఇవి నూనె కాగిన తర్వాత వేస్తే కనుక మీరు ఏది చేస్తున్నారో ఆ ఫ్లేవరు ఆ నూనెలోకి ఉండి కూరకి ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. లేకపోతే వేస్ట్ అవన్నీ వేయడం. బంగాళదుంప ముక్కలు వేసాను. అవి కూడా బాగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు కొన్ని వేయాలి, కానీ తర్వాత వేసాను. ఇప్పుడు క్యారెట్ ఈ టైంలోనే వేసేయాలి. క్యారెట్ కూడా వేస్తే సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల లోపల నుంచి పచ్చి నీరు బయటకు వచ్చి ముక్కలకి తొందరగా ఉడుకుతుంది అనమాట. ఉల్లిపాయ కానీ బంగాళదుంప కానీ ఏదైనా సరే. వేగిన తర్వాత కరివేపాకు వేసాను చూడండి. కరివేపాకు కూడా నూనెలో వేగుతుంది కొద్దిగా. ఇప్పుడు మనం 1:3 రేషియోలో వాటర్ వేసుకుంటాం. నేను 1.5 గ్లాస్ రైస్ పెట్టాను. ఒక వన్ గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ ఏమో పప్పు, పెసరపప్పు. ఈ పెసరపప్పును బియ్యం కలిపి కొలత వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి, నానబెట్టుకుని. ఏదైనా సరే మీరు నానబెట్టి వండితే చాలా రుచిగా ఉంటుంది. ఈసారి చూడండి. ఉట్టిగా అన్నం వండుకున్నా కూడా మనం బియ్యం నానబెట్టిన తర్వాత దాన్ని వండుకుంటే మంచిగా గింజ లోపల నుంచి చక్కగా ఉడికి మెతుకు చాలా పువ్వుల్లాగా, మల్లెపువ్వులాగా బాగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. అంటే స్మూత్గా ఉంటుంది. పువ్వులతో ఎందుకు పోలుస్తున్నానంటే స్మూత్నెస్ వస్తుంది గింజకి. గింజ గట్టిగా లేకుండా, లేకపోతే మెత్తగా పీకిలిపోకుండా అట్లా కాకుండా చక్కగా ఒక సున్నితమైన భావన వస్తుంది అనమాట ముట్టుకుంటే అన్నాన్ని. కనుక అందరూ అది ఫాలో అయితే బాగుంటుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత 1 నిమిషం సిమ్లో పెట్టి ఓపెన్ చేస్తాను. అది మళ్ళీ ఇంకో విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తాను. ఈ కిచిడీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి వండి టేస్ట్ చూసి నాకు కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా పిల్లలు లైక్ చేస్తారు. 1 గ్లాస్ రైసు, హాఫ్ గ్లాస్ పెసరపప్పు, మిగతా ప్రొసీజర్ అంతా ఇదే. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చూసినందుకు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.